నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విడ్ల. హైదరాబాద్ సిబిఐ కోర్టు మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రం. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. జగన్ ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఏప్రిల్లో మొదలైన ఒక లీగల్ చాప్టర్కి ఇప్పుడు కొత్త ట్విస్ట్. కోర్టులో జగన్ మెమో దాఖలు చేయడం, తిరిగి ఉపసంహరించుకోవడం, కోర్టు వాదనలు అన్నీ ఒకదానికొకటి కట్టిపడేసే సంఘటనలు. కోర్టు ఎదుట హాజరవుతా, కానీ ఇప్పుడు కాదు, నా టైంలోనే అంటూ సంకేతాలు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి తగ్గడం సంచలనం రేపుతోంది. అక్టోబర్లో జగన్ యూరప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. కానీ పర్యటన ముగిశాక నవంబర్ 14న తిరిగి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. యూరప్ నుంచి తిరిగి వచ్చాక కోర్టు ఎదుట హాజరయ్యేందుకు జగన్ ఇష్టపడలేదు. కోర్టు ఇచ్చిన గడువు తేదీ నవంబర్ 14. ఈ గడువు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నవంబర్ 6న మినహాయింపు కోసం మరో మెమో దాఖలు చేశారు. అయితే ఏం జరిగిందో గానీ మంగళవారం అనూహ్యంగా ఆ మెమోను ఉపసంహరించారు. ఇప్పుడు అదే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకు ఈ యూటర్న్? ఏం మారింది ఈ 2 వారాల్లో? లేదా ఇది కొత్త లీగల్ వ్యూహమా? ఇది సాధారణ లీగల్ మార్పు కాదు, ఒక ప్లాన్డ్ పొలిటికల్ మూవ్ అని చెబుతూ ఉన్నారు విశ్లేషకులు. ఒక లైన్లో చెప్పాలంటే లీగల్ గేమ్లో కొత్త మూమెంట్. మంగళవారం సిబిఐ ప్రధాన కోర్టులో న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం విచారణ చేపట్టారు. సిబిఐ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పేశారు. జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి స్పందిస్తూ హైకోర్టు ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది, భద్రతా కారణాలతో మాత్రమే మినహాయింపు కోరాం అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి గత మెమోను కొట్టేశారు. ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోన్న సందేశం, ఈ నెల 21లోగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరవుతాను. జగన్ కోర్టుకు తెలియజేసిన ఈ ఒక్క లైన్ చుట్టూ కోర్టు, సిబిఐ, మీడియా, రాజకీయ విశ్లేషకులంతా ఫోకస్ పెట్టారు. ఇది కేవలం హాజరు కాదు, రాజకీయంగా ఒక స్టేట్మెంట్ లాంటిది. జగన్పై అక్రమాస్తుల కేసు 10 ఏళ్లు దాటింది, సాక్ష్యాలు మారాయి, వాదనలు మారాయి, కానీ ప్రతి విచారణ ఒక రాజకీయ చర్చగా మారింది. ఇప్పటికీ అనేక వందల సార్లు వాయిదాలు పడ్డాయి. ఇన్నిసార్లు కోర్టుకు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకున్న ఏకైక వ్యక్తి, రాజకీయ నాయకుడు దేశంలో వైఎస్ జగన్ ఒక్కరే కావచ్చు. తరచూ వాయిదాలు తీసుకోవడం వల్ల జగన్ న్యాయ వ్యవస్థను లైట్ తీసుకుంటూ ఉన్నారా అనే ప్రశ్నలు కోర్టు వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇదే భావన కోర్టుల్లో కలిగే అవకాశం ఉన్నట్లు అనుమానించిన జగన్ ముందు జాగ్రత్త వ్యూహంలో భాగంగానే మెమోను వెనక్కి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ కేవలం కోర్టు వాయిదాలు మాత్రమే కాదు, రాజకీయ కార్యక్రమాలను కూడా తన కంట్రోల్లోనే ఉంచుకుంటున్నాడన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే హాజరు మినహాయింపు మెమోను ఉపసంహరించుకున్నట్లు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కోర్టు ముందు హాజరు అంటే కేవలం లీగల్ ప్రక్రియ కాదు, ప్రజల్లో ఒక పొలిటికల్ ఇమేజ్ కదలిక. ఇప్పుడు అందరి చూపులు ఒకే తేదీపై ఉన్నాయి, అదే నవంబర్ 21. జగన్ నిజంగా హాజరవుతారా, లేక ఇదేమైనా మరో ట్విస్ట్నా? రాజకీయాల్లో ఒక మెమో కూడా సందేశమే, ఒక కోర్టు తేదీ కూడా వ్యూహమే. జగన్ హాజరు లీగల్ కర్తవ్యం మాత్రమేనా, లేక పొలిటికల్ ప్లాన్లో భాగమా? సమాధానం నవంబర్ 21నే తెలుస్తుంది. ఆ రోజు కోర్టు గదిలో కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది. ఆ చాప్టర్ పేరు జగన్ హాజరు.